హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల హెల్త్ అసలు సపోర్ట్ చేయటం లేదు. అందుకోసం అని చెప్పి వీడియోస్ అయితే పెట్టడం లేట్ అవుతుంది. ఇక నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ రోజైతే మా పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ తినడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మార్నింగ్ వాళ్ళకి నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తూ ఉంటే ఈ వాల్నట్స్ నాకు వాష్రూమ్లో కనిపించాయి. అలానే బాదాము ఇల్లు తుడుస్తున్నాడు, పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే ఇల్లు తుడుస్తున్నప్పుడు నాకు బాదాం అయితే కనిపించాయి. అందుకోసం నేనైతే డిసైడ్ అయ్యాను, వీళ్ళైతే ఇంకా సరిగ్గా డ్రై ఫ్రూట్స్ తినడం లేదు, బ్యాలెన్స్డ్గా ఇంకా నట్స్ అన్నీ వెళ్ళాలి వీళ్ళకి అని చెప్పి నేనైతే ఈరోజు ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫూల్ మక్కనాతో కలిపి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఫూల్ మక్కనాతో. ఇప్పుడైతే నేను దానికోసం అని చెప్పి ఫూల్ మక్కనా తీసుకున్నాను. ఫూల్ మక్కనా కోసం లోటస్ సీడ్స్ అంటారు కదా, ఇవి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మనకి వెయిట్ మేనేజ్మెంట్కే కాదు, హార్ట్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తాయి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. డయాబెటీస్ కనే కాదు, మనం కూడా ఎవరైనా తీసుకోవచ్చు. బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, డీటాక్సిఫైయింగ్లో చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీకి. గట్ హెల్త్కి చాలా మంచిది. అంటే ఇంకా లేని న్యూట్రియంట్స్ అంటూ లేవన్నమాట ఇందులో. అందుకోసం అని చెప్పి నేను ఈ ఫూల్ మక్కనాన్ అయితే కొంచెం గీ వేసైనా ఫ్రై చేసుకోవచ్చు, వితౌట్ గీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇలా మనం చేత్తో నొక్కుతున్నప్పుడు పౌడర్లా అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫూల్ మక్కనా అయితే ఉట్టిగా కూడా గీలో కాస్త రోస్ట్ చేసుకొని సాల్ట్ వేసి ఇచ్చినా కూడా తింటారు. మరి మా పిల్లలు మార్నింగ్ వాళ్ళకి తినబుద్ధి కాక తినడం లేదో మరి ఏంటో నాకైతే తెలీదు. ఈ ఫూల్ మక్కనా అయితే ఉట్టిగా గీలో ఫ్రై చేసి సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ వేసి ఇచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్ లాగా తినేస్తారు. ఈవెన్ షార్ట్ బ్రేక్కి ప్యాక్ చేసినా కూడా తింటారు. బట్ ఇప్పుడు ఏంటో అసలు తినడం లేదు సరిగ్గా. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ లోపల నేను రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అంటే బాదాం, వాల్నట్, కాజు, పిస్తా అండ్ పంకిన్ సీడ్స్, మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాష్యూలో అయితే మన బ్రెయిన్ ఫంక్షన్కి చాలా మంచిది. అండ్ హెయిర్ అండ్ స్కిన్ మనకి హెల్దీగా ఉండాలి అంటే క్యాష్యూస్ అనేవి చాలా బాగుంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుండాలి అంటే ఈ క్యాష్యూస్ ఎంతో మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి చాలా అవసరం. అండ్ అలానే ఇప్పుడు అవి ఫ్రై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఒక్కొక్కలాగా ఫ్రై అవుతూ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ బాదాం అనేవి ఆల్మండ్స్లో ఫుల్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఉంటాయి. బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా అంటే బ్యాలెన్స్డ్గా నేనైతే ఎప్పుడు పిల్లలకి బ్యాలెన్స్డ్గా ఫుడ్ అనేది పెట్టాలి అని నేను చూస్తాను. సో ఈ బాదం ఎలా ఫ్రై అయ్యాయి అని మనకి ఎలా తెలుస్తాయి అంటే, చూసారు కదా మధ్యలో ఇలా బ్రేక్ అవుతున్నాయి, వైట్ కలర్ లాగా ఒక లైన్ వచ్చింది. సో అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ నేను వాల్నట్స్ తీసుకున్నాను. మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి అయితే బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదని చెప్తాను నేనైతే. ఈ వాల్నట్స్ మనకి ఎవరికైనా నిద్ర పట్టలేని వాళ్ళు ఉంటే ఈ వాల్నట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే మన గట్ హెల్త్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా వేరువేరుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ అదే సేమ్ కళాయిలోనే నేను ఇంకెక్కువ గీ అయితే వేయడం లేదు, ఆ ఉన్న గీతోనే నేనైతే అన్నీ కూడా డ్రై నట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఈ పిస్తాస్లో కూడా మనకి ఐ హెల్త్కి చాలా మంచిది. అండ్ దెన్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మన మజిల్స్ అండ్ నర్వ్ ఫంక్షన్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే జింక్ మన ఇమ్యూనిటీకి అండ్ స్కిన్ హెల్త్కి చాలా మంచిది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉండడం వల్ల ఐరన్ అనేది మనకు అందిస్తుంది. అండ్ అలానే ఫ్లాక్స్ సీడ్స్ కూడా, మా పెద్దోడికి కూడా హెయిర్ ఫాల్ అనేది నేను గమనిస్తున్నాను, కొంచెం జుట్టు అనేది ఊడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్లో ఎలాగో రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి
సో ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా మనకి తెలిసిందే నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. చాలా మంచిది మనందరికీ కూడా, ఆడవాళ్ళకి, పిల్లలకే కాదు, ఆడవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ లడ్డు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఫ్రై అయ్యి చల్లారే లోపల నేనైతే కొంచెం బెల్లం పాకం పెట్టేసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లమే నేను యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఫూల్ మక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలాగా పౌడర్లా చేసేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకా మెత్తగా కూడా పౌడర్లా చేసుకోవచ్చు. దెన్ నేను బాదం, పిస్తా, వాల్నట్స్ అండ్ కాజుని కొంచెం సోంపు, ఎలాచీ వేసి నేను మిక్సీ చేస్తున్నాను. ఎందుకు అంటే బాదం నలగడానికి టైం పడుతుంది. దాని తర్వాత నేను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ వేసాను. ఇప్పుడు నేను ఏ కళాయిలో అయితే ఫ్రై చేశానో అదే కళాయిలో మిక్సీ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా నేను ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. మా పిల్లలు చెప్పాను కదా ఫూల్ మక్కన తింటారు, కానీ ఈ మధ్యన అయితే అసలు తినడం లేదు ఏమీ కూడా. వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ కూడా అలానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 6:30కి వాళ్ళ బస్సు వచ్చేస్తుంది, బస్సులో వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు పాకం అయితే ఇలా మనకు చిన్నగా తీగలా వస్తే చాలు. అది వేసేసి మనకి ఎంత స్వీట్ కావాలి, మీకు ఎంత స్వీట్ కావాలి అనే దాన్ని బట్టి మీరు వేసుకొని మొత్తం మిక్చర్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనమైతే లడ్డూల్లా చుట్టుకోవడమే. ఈ లడ్డూలు చుట్టడంలో మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే నువ్వుల్ని మిక్సీ చేయలేదు, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసి మిక్సీ చేస్తాను. కానీ ఇవేంటంటే చుట్టేటప్పుడు మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు బాగుంటుందని చెప్పి నేను మిక్సీ చేయలేదు. అది కావాలంటే మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇలా రోజుకొక లడ్డూని పిల్లలకి ఇవ్వండి, కంప్లీట్ న్యూట్రిషన్ అనేది పిల్లలకి అందుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తున్నారా? ఇలా లడ్డూ చేసి బాక్స్లోకి ప్యాక్ చేసేయండి, తప్పకుండా తింటారు. నా వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్